హలో అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఇవాల్టి వీడియోలో మరొక ఇంట్రెస్టింగ్ గేమ్. ఈ గేమ్ పేరు నాకౌట్ అండి. ఈ గేమ్ ఆడడానికి 2 డైస్ ఉంటే సరిపోతుంది. మినిమమ్ 2 ప్లేయర్స్ నుండి ఎంతమందైనా ఈ గేమ్ ఆడుకోవచ్చు. ఇక్కడ నేను 1-10 రౌండ్స్‌లో ఈ గేమ్‌ని ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, ప్లేయర్ ఏ అండ్ ప్లేయర్ బి 2 ప్లేయర్స్ 10 రౌండ్స్ ఈ గేమ్ ఆడతారు. మరి ఈ గేమ్ ఎలా ఆడాలో తెలుసుకుందామా? నాకౌట్ గేమ్ చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. రూల్స్ తెలుసుకుందాము. అయితే ఇక్కడ ఫస్ట్ ప్లేయర్ ఏ గేమ్ స్టార్ట్ చేస్తారు. 1 బై 1 టర్న్స్ వైస్‌గా గేమ్ ఆడతారనమాట. ప్లేయర్ ఏ డైస్ రోల్ చేస్తున్నారిప్పుడు. సో, డైస్ రోల్ చేస్తే ఇక్కడొచ్చిన వాల్యూ 4 అండ్ 2 అంటే టోటల్ 6 కదా! సో, 6 స్కోర్ నోట్ చేసుకుందాము. ఛాన్స్ 1లో ప్లేయర్ ఏ స్కోర్ 6. తర్వాత టర్న్ ప్లేయర్ బికి పాస్ అవుతుంది. ప్లేయర్ బి స్కోర్ 6 అండ్ 4 10. సో, స్కోర్ 10 నోట్ చేసుకుందాము. ఇప్పుడు 10 నోట్ చేసుకున్న తర్వాత ప్లేయర్ ఏకి మళ్ళీ ఛాన్స్ వస్తుంది. ఇక్కడ స్కోర్ 6 అండ్ 4 10. సో, సెకండ్ ఛాన్స్‌లో ప్లేయర్ ఏ స్కోర్ 10. ఇప్పుడు ఛాన్స్ ప్లేయర్ బికి పాస్ అవుతుంది. డైస్ వాల్యూ 6 అండ్ 4 వచ్చింది కదా! సో, స్కోర్ 10 నోట్ చేసుకుందాము. తర్వాత ప్లేయర్ ఏ 3 అండ్ 2 టోటల్‌గా 5 స్కోర్ చేశారు. సో, థర్డ్ ఛాన్స్‌లో ఏ యొక్క స్కోర్ 5. ఇప్పుడు టర్న్ బికి పాస్ అవుతుంది. 3 అండ్ 1 4 పాయింట్స్. ఇప్పుడు ప్లేయర్ ఏ డైస్ రోల్ చేస్తారు. ఇక్కడ 2 అండ్ 1 3 పాయింట్స్. ఇప్పుడు టర్న్ ప్లేయర్ బికి పాస్ అవుతుంది. సో, ప్లేయర్ బి 5 అండ్ 2 7 వచ్చిందండి. ఇక్కడ 7 అనేది నాకౌట్ వాల్యూ అనమాట. నాకౌట్ వాల్యూ వచ్చిన ప్రతిసారి ముందు స్కోర్ చేసిన స్కోర్ మొత్తం 0 అయిపోతుందండి. సో, బికి 0 పాయింట్స్ టిల్ నౌ. ఇప్పుడు మళ్ళీ ఛాన్స్ ఏకి పాస్ అవుతుంది. డైస్ ఏ రోల్ చేస్తున్నారిప్పుడు. ఇక్కడ స్కోర్ 4 అండ్ 2 6 పాయింట్స్. నెక్స్ట్ టర్న్‌లో ఇప్పుడు ప్లేయర్ బి డైస్ రోల్ చేస్తారు. ప్లేయర్ బికి 4 అండ్ 5 టోటల్ 9 పాయింట్స్ వచ్చాయి. సో, స్కోర్ నోట్ చేసుకుందాము. తర్వాత ఛాన్స్ ప్లేయర్ ఏ డైస్ రోల్ చేస్తే 4 అండ్ 3 టోటల్ 7 పాయింట్స్ వచ్చాయి. నాకౌట్ వాల్యూ వచ్చింది కాబట్టి టోటల్ స్కోర్ ఇప్పటి వరకు స్కోర్ చేసిందంతా 0 అయిపోతుందండి. సో, ఏకి 0 పాయింట్స్. ఇప్పుడు మళ్ళీ ఛాన్స్ ప్లేయర్ బికి పాస్ అవుతుంది. డైస్ రోల్ చేస్తే ప్లేయర్ బికి 4 అండ్ 2 6 పాయింట్స్ వచ్చాయి. 6 నోట్ చేసుకుందాము. తర్వాత ప్లేయర్ ఏ 5 అండ్ 2 7 వచ్చింది. సో, 7 ఈస్ 0 పాయింట్స్. సో, ఛాన్స్ ప్లేయర్ బికి పాస్ అవుతుంది. ఇప్పుడు ప్లేయర్ బి డైస్ రోల్ చేస్తారనమాట. సో, ప్లేయర్ బి డైస్ రోల్ చేస్తే వచ్చిన వాల్యూ 6 అండ్ 1 7. సో, అగైన్ స్కోర్ ఇక్కడ 0 అయిపోతుందండి. ఇప్పుడు నెక్స్ట్ ఛాన్స్ ప్లేయర్ ఏ ఆడతారు. డైస్ రోల్ చేస్తే వచ్చిన వాల్యూ 5 అండ్ 2 7 పాయింట్స్. సో, ప్లేయర్ ఏకి 7 పాయింట్స్ వచ్చాయి కాబట్టి ఛాన్స్ ఇప్పుడు ప్లేయర్ బికి టర్న్ అవుతుంది. ప్లేయర్ బి డైస్ రోల్ చేస్తే 5 అండ్ 3 8 పాయింట్స్ వచ్చాయి. స్కోర్ 8 నోట్ చేసుకుందాము. ఇప్పుడు నెక్స్ట్ టర్న్ ఏ డైస్ రోల్ చేస్తారు. సో, డైస్ రోల్ చేస్తే వచ్చిన వాల్యూ 5 అండ్ 3 8 పాయింట్స్. సో, స్కోర్ 8 పాయింట్స్ నోట్ చేసుకుందాము. ఇప్పుడు నెక్స్ట్ ఛాన్స్‌లో ప్లేయర్ బి డైస్ రోల్ చేస్తారు. డైస్ రోల్ చేస్తే వచ్చిన వాల్యూ 3 అండ్ 3 6 పాయింట్స్. స్కోర్ నోట్ చేసుకుందాము. నెక్స్ట్ టర్న్ ప్లేయర్ ఏ డైస్ రోల్ చేస్తారు. డైస్ రోల్ చేస్తే 6 అండ్ 5 టోటల్ 11 పాయింట్స్ వచ్చాయండి. సో, స్కోర్ నోట్ చేసుకుందాము. నెక్స్ట్ టర్న్‌లో ప్లేయర్ బి డైస్ రోల్ చేస్తారు. 6 అండ్ 6 టోటల్ 12 పాయింట్స్ వచ్చాయి. స్కోర్ నోట్ చేసుకుందాము. నెక్స్ట్ టర్న్ ప్లేయర్ ఏ డైస్ రోల్ చేస్తే 6 అండ్ 4 10 పాయింట్స్ వచ్చాయి. స్కోర్ 10 నోట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ప్లేయర్ బి డైస్ రోల్ చేస్తారు. సో, డైస్ రోల్ చేస్తే 6 అండ్ 2 8 పాయింట్స్ వచ్చాయి. సో, స్కోర్ నోట్ చేసుకుందాము. ఫైనల్ రౌండ్‌లో ఇప్పుడు ప్లేయర్ ఏ డైస్ రోల్ చేస్తే వచ్చిన స్కోర్ 4 పాయింట్స్. సో, స్కోర్ నోట్ చేసుకుందాము. సో, టర్న్ ప్లేయర్ బికి పాస్ అవుతుంది. ప్లేయర్ బి స్కోర్ 6 అండ్ 4 10 పాయింట్స్. ఇక్కడితో గేమ్ ఎండ్ అయిపోతుందండి. సో, ఇక్కడ నల్లిఫై అయిపోయిన స్కోర్‌ని కన్సిడర్ చేసుకోకూడదండి. ప్లేయర్ ఏకి 8, 11, 10, 4 పాయింట్స్ మాత్రమే కన్సిడర్ చేయాలి. అలానే ప్లేయర్ బికి 8, 6, 12, 8 అండ్ 10 పాయింట్స్‌ని కన్సిడర్ చేయాలి. టోటల్ స్కోర్ ప్లేయర్ ఏకి 33 పాయింట్స్ అండి. అలానే ప్లేయర్ బికి టోటల్ స్కోర్ వచ్చేసి 44 పాయింట్స్. ఇక్కడ హైయెస్ట్ స్కోర్ చేసింది ప్లేయర్ బి కదా! విత్ 44 పాయింట్స్. సో, ప్లేయర్ బిని విన్నర్‌గా డిక్లేర్ చేస్తాము. ఈ గేమ్ చాలా సరదాగా ఉంది కదా! నాకౌట్ వాల్యూ ఎక్కువ సార్లొస్తే ఆ ప్లేయర్‌కి విన్నింగ్ ఛాన్సెస్ తగ్గిపోయినట్లే.
మరి ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ గేమ్స్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థాంక్ యూ.